బీహార్లో గెలిచేదెవరు? నితీష్ మళ్లీ జెండా ఎగరవేస్తారా? తేజస్వి యాదవ్కు కుర్చీ అందుతుందా? దేశమంతటా ఇదే చర్చ. బుద్ధుడు నడయాడిన విహార భూమిపై ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరింది. రెండు కూటములు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఓటరు దేవుడి కరుణ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సుపరిపాలన, సంక్షేమంతో ఓట్లు కొల్లగొట్టాలని అధికార పక్షం ప్రయత్నిస్తోంది. అటు వలసలకు అడ్డుకట్ట, యువతకు ఉపాధి హామీలతో గెలుపు గుర్రం ఎక్కాలని ప్రతిపక్షం భావిస్తోంది. మూడో పక్షము అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కులాల కురుక్షేత్రం. బీహార్లో ఎవరు ఎటు ముగ్గుతారో, ఏ పక్షానికి జై కొడతారో రాజకీయ పండితులకే అంతు చిక్కటం లేదు. బీహార్ ఎన్నికలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు నిరంతరం సవాలే. 13 కోట్లకు పైగా జనాభా, 7.42 కోట్ల మంది ఓటర్లు, 243 శాసనసభ స్థానాలున్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పథకాలు, హామీలు, నినాదాలతో జనం మనసు గెలిచేందుకు అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాగఠబంధన్ ప్రయత్నిస్తున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లాగే ఈసారి కూడా ఇరు కూటములు నువ్వా నీనా అన్నట్లు తలపడుతున్నాయి. గత ఎన్నికల్లో కూటముల మధ్య ఓట్ల తేడా 12,000 మాత్రమే. పొత్తుల లెక్కల్లో తేడాలతోనే దెబ్బపడిందని అంచనాకొచ్చిన ఎంజీబీ ఈసారి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతోంది. ఎలాగైనా నితీష్ సర్కారును ఇంటికి పంపాలనే పట్టుదలతో ఉంది. మరోసారి విజయకేతనం ఎగురవేసేందుకు అధికార పక్షం శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తోంది. రోడ్లు, విద్యుత్, శాంతి భద్రతల పరంగా పట్టణ ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై సంతృప్తి కనిపిస్తోంది. అధిక జనాభా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అసంతృప్తి నెలకొంది. సీమాంచల్, తిరుహుట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు, గ్రామసీమల్లో వ్యవసాయ సంక్షోభం ఏర్పడినప్పుడు నితీష్ ఆదుకోలేదని కర్షక లోకం కోపంగా ఉంది. రైతు రుణమాఫీతో వారిని ఆకర్షించడానికి ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. డబుల్ ఇంజన్ నినాదం వినిపిస్తోన్న ఎన్డీఏ కేంద్రం తోడ్పాటుతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నామని బలంగా ప్రచారం చేస్తోంది. 20 ఏళ్లుగా సుపరిపాలన అందిస్తోన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్తోంది. జంగిల్ రాజుగా అప్రతిష్ట మూటగట్టుకున్న బీహార్కు నితీష్ కొత్త రూపు తెచ్చారని గుర్తు చేస్తోంది. అభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతల పరిరక్షణతో ప్రతిష్ట పెంచామంటోంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ ఎన్డీఏకి ఓటు వేయాలనే ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మహిళల ఓటు బ్యాంకును పదిలం చేసుకునేలా ఎన్డీఏ కొత్త ప్లాన్ వేసింది. దాదాపు 80 లక్షల మంది మహిళల ఖాతాల్లో 10,000 రూపాయలు జమ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు 35% రిజర్వేషన్ కల్పించింది. 20 నుంచి 25 ఏళ్ల యూత్ టార్గెట్గా నిరుద్యోగ భృతి పథకాన్ని విస్తరించింది. ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి నెలకు 1,000 రూపాయలు సాయం చేస్తోంది. ఎన్నికల ముందు ప్రభుత్వ సొమ్ములు పంచిపెట్టి ఓట్లు కొనుగోలు చేయడం దారుణమని మహాగఠబంధన్ మండిపడుతోంది. ఉపాధి కోసం వలసల్లో బీహార్ టాప్లో ఉండటం నితీష్ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శలు గుప్పిస్తోంది. అధికారంలోకొస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమంటూ కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా 2016 నుంచి అమలు చేస్తున్న మద్యం నిషేధం మహిళలను నితీష్కు ఓటు బ్యాంకుగా మార్చేసిందనే విశ్లేషణలున్నాయి. 10 ఏళ్లుగా నేరాలు బాగా తగ్గాయని, గృహహింస అదుపులోకొచ్చిందన్నది ఎన్డీఏ నేతల వాదన. మద్యానికి బానిసలై ఆరోగ్యం పాడైన వారు ఇప్పుడు సంతోషంగా జీవిస్తున్నారని అంటున్నారు. అయితే మద్య నిషేధంతో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్ నుంచి భారీగా లిక్కర్ అక్రమ రవాణా జరుగుతోందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఇందులో పోలీసుల పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టిందన్న విపక్షాలు నాటుసారా తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శిస్తున్నాయి. కేవలం 9 నెలలు మినహాయిస్తే 20 ఏళ్లుగా నితీష్ కుమారే సీఎం కుర్చీలో ఉన్నారు. నితీష్ పాలన, పదవి కోసం ఆయన పాకులాటతో ప్రజలు విసిగిపోయారని విపక్షాలంటున్నాయి. 2013లో ఎన్డీఏ నుంచి బయటికెళ్లిన నితీష్ ఎంజీబీతో జట్టు కట్టారు. 2015లో కలిసికట్టుగా ఎన్నికల పోరాటంలో నెగ్గారు. 2017లో మహాగఠబంధన్కు గుడ్ బై చెప్పేసి ఎన్డీఏ పంచన చేరారు. 2020 అసెంబ్లీ సంగ్రామంలో బీజేపీ సాయంతో గట్టెక్కి రాజకీయ భయాలతో 2022లో
ఎన్నికల్లో మరోసారి ఎంజీబీకి చేరువయ్యారు. 2 ఏళ్ల తర్వాత అంటే 2024 లోక్సభ ఎన్నికల ముందు మళ్లీ మోదీకి జై కొట్టారు. ఈ సంస్కృతిని ఆమోదించడానికి బీహార్ ప్రజలు సిద్ధంగా లేరన్నది విపక్షాల అభిప్రాయం. సీట్ల పంపకం ఎన్డీఏ పక్షాలకు కత్తిమీద సామే. బలం పెంచుకుంటూ వస్తోన్న బీజేపీ 100 సీట్లకు పైగానే కావాలని డిమాండ్ చేస్తోంది. బలానికి తగినన్ని స్థానాలివ్వాలని ఎల్జేపీ, హెచ్ఏఎం పట్టుబడుతున్నాయి. ఈ పంచాయతీకి తోడు సీఎం ఎవరన్నది ఎన్నికల తర్వాతే తేలుతుందన్న బీజేపీ ప్రకటన జేడీయూని కలవరపెడుతోంది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అంశం కళ్ల ముందే కనిపిస్తుండటం ఆందోళనను మరింత పెంచుతోంది. దీనిపై భేదాభిప్రాయాలు కొనసాగితే ఓట్లు చీలే ప్రమాదముంది. ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు నెలకోసారి చేసిన సర్వేలో సీఎం అభ్యర్థిగా నితీష్ పూర్తిగా వెనకబడ్డారు. తేజస్వి యాదవ్, ప్రశాంత్ కిషోర్ తొలి 2 స్థానాల్లో ఉండగా ప్రస్తుత సీఎం 3వ స్థానానికే పరిమితం కావడం జేడీయూ ఇబ్బందుల్ని పెంచిందన్నది నిపుణుల మాట. 2024 లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించలేని బీజేపీ తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. బీహార్లోనూ అదే రిపీట్ అవుతుందని నమ్ముతోంది. అయితే నితీష్ కు కొంతవరకు అండగా ఉండే ముస్లింలు వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన జేడీయూపై కోపంగా ఉన్నారట. ముస్లింలు, దళితుల ఓట్లు రాబట్టాలంటే హిందుత్వ ఎజెండాపై బీజేపీ దూకుడు తగ్గాలన్నది నిపుణుల విశ్లేషణ. ఎన్నికలకు 3 నెలల ముందు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ నిర్వహించడం దేశవ్యాప్తంగా కల్లోలం రేపింది. 20 ఏళ్ల తర్వాత తొలిసారి చేసిన సర్వేలో 4-5 ఎన్నికల్లో ఓట్లు వేసిన వారిని తప్పించారనే ఆరోపణలున్నాయి. 65 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించడమంటే ఫలితాలని ప్రభావితం చేయడమేనని విపక్షం అంటోంది. బీజేపీ గెలుపు కోసం ఎన్నికల సంఘం దిగజారి వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఓటరు సమగ్ర సవరణ ఉద్దేశం మంచిదే అయినా చేసిన విధానమే సరిగా లేదని అభిప్రాయపడింది. భారత పౌరుడిగా నిరూపించుకునే పత్రాలు చూపాలనడం సరికాదన్న సుప్రీం ఆధార్, ఓటర్ ఐడీలను అనుమతించాలని నిర్దేశించింది. ఆ తర్వాత ధృవీకరణ పత్రాల సమర్పణకు కొంత సమయం ఇచ్చిన ఈసీ దాదాపు 18 లక్షల ఓట్లు తిరిగి చేర్చింది. చివరిగా 47 లక్షల ఓట్లు తీసేస్తూ 7.42 కోట్ల మందితో తుది జాబితా ప్రకటించింది. ఓట్ల తొలగింపుపై మహాగఠబంధన్ పెద్ద ఎత్తున ఉద్యమించింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 2024 లోక్సభ సహా మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, కర్ణాటక ఎన్నికల్లోనూ కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఈ అంశం కాంగ్రెస్ ఎన్నికల సంఘం మధ్య మాటల మంటలు రాజేసింది. శాశ్వత వలసలు, మృతులు, అక్రమంగా నివాసముంటోన్న విదేశీయుల ఓట్లే తీసేశామని ఈసీ తేల్చి చెప్పింది. ఆ వాదనను కాంగ్రెస్ ఖండించింది. రాష్ట్రంలో ఉపాధి లేక లక్షలాది మంది యువత వలసపోతుంటే బీహార్కు ఇతరులు వచ్చారనడం పచ్చి అబద్ధమని మండిపడింది. ఎన్డీఏ గెలుపు అవకాశాల్లేని ప్రాంతాలే టార్గెట్గా ఎస్ఐఆర్ పేరిట ఓట్లు తీసేశారంది. తేజస్వి యాదవ్తో కలిసి రాహుల్ గాంధీ నిర్వహించిన ఓట్ చోరీ, ఓట్ అధికార యాత్ర ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ. బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లను బీజేపీ గట్టిగా లేవనెత్తుతోంది. బెంగాల్, అసోం, బీహార్లోకి లక్షలాది మంది ప్రవేశించారని లెక్కలు చెబుతోంది. అక్రమ చొరబాటుదారుల ఓట్లతో ఎన్నికల్లో గెలవాలన్న ఎంజీబీ ప్రయత్నాలకు దెబ్బపడిందనే ఎస్ఐఆర్ నిర్వహణపై విమర్శలు చేస్తోందని ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే వారితో దేశ జనాభా స్థితిగతుల్లో మార్పులొస్తున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వెలిబుచ్చారు. ఇది దేశ భద్రతకు, సామాజిక సామరస్యానికి అత్యంత ప్రమాదకరమన్నారు. బాహ్య శక్తులు చొరబడి దేశంలో వేర్పాటువాద సిద్ధాంతాల్ని నూరిపోస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. లాలూ టైంలో ఆర్జేడీ కంటిన అవినీతి మరకలను కడుక్కోవడంలో తేజస్వి యాదవ్ కొంతవరకు సఫలమయ్యారు. ఉద్యోగాలు, అభివృద్ధి హామీలతో యువతను ఆకర్షిస్తున్నారు. కానీ కాంగ్రెస్, కమ్యూనిస్టులను డీల్ చేయడమే ఆయనకు అతిపెద్ద సవాల్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభ తగ్గింది. హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. 2020 బీహార్ ఎన్నికల్లో 70 చోట్ల పోటీ చేసి 19 స్థానాలే గెలిచింది. అయినా ఈసారి 100 స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉంది.
కమ్యూనిస్టులు కూడా సీట్ల వాటా పెంచమంటున్నారు. ఈ పంచాయతీ తేల్చడం తేజస్వికి అంత ఈజీ కాదు. పైగా సీఎం అభ్యర్థిగా తేజస్విని ప్రకటించేందుకు కాంగ్రెస్ సానుకూలంగా లేదు. ఈ పరిణామాలు మహాగఠబంధన్లో లుకలుకల్ని పెంచేలా ఉన్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గతేడాది గాంధీ జయంతి రోజున జన్ సురాజ్ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పాదయాత్ర, ర్యాలీలు, సభలతో రాష్ట్రాన్ని చుట్టేశారు. కులానికి దూరంగా పారదర్శక పాలన అందిస్తారని చెబుతున్నారు. కానీ కులాల చుట్టూ తిరిగే బీహార్లో పీకే రాజకీయం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ముఖ్యమంత్రి నితీష్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, ఇతర మంత్రులపై ఆరోపణలతో ఎప్పుడూ మీడియాలో ఉంటున్నారు. 3.5 దశాబ్దాల లాలూ యాదవ్, నితీష్ కుమార్ పాలన రాష్ట్రాన్ని నాశనం చేసిందంటున్నారు. ఈ దఫా మార్పు కోసం ఓటేయాలని కోరుతున్నారు. ఉచిత విద్య, వైద్యం నినాదాలు పట్టణ మధ్యతరగతి వర్గాలను ఆకర్షిస్తున్నాయి. ఇవన్నీ ఎంతవరకు ఓట్లుగా మారుతాయన్నదే పెద్ద ప్రశ్న. రెండేళ్ల కిందటి కులగణన ప్రకారం బీహార్లో 13.07 కోట్ల జనాభా ఉంది. అత్యంత వెనకబడిన తరగతులు ఎంబీసీలు 36.01%, ఇతర వెనకబడిన తరగతులైన ఓబీసీలు 27.13%, ఎస్సీలు 19.65%, ఎస్టీలు 1.68% ఉన్నారు. అంటే 84.47% బడుగు బలహీన వర్గాలే ఉండగా అగ్రకులాల ప్రజలు 15.52%. దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ఓబీసీల్లో అత్యధికంగా 14.26% వాటా యాదవులదే. 4.21% కోయిరీలున్నారు. 18% ముస్లింలది ఎన్నికల్లో చాలా ముఖ్యమైన పాత్ర. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంజీబీకి 76% ముస్లిం ఓట్లు దక్కగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకొచ్చింది 5%. మిగిలినవి ఎంఐఎం, ఇతర చిన్న పార్టీలకు పడ్డాయి. ఎంవై అంటే ముస్లిం యాదవ్. తొలి నుంచి ఆర్జేడీ రాజకీయ ఫార్ములా ఇదే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఎంవై బీఏఏపీ వ్యూహాన్ని అమలు చేసింది. ఎం అంటే ముస్లిం, వై అంటే యాదవ్, బి బహుజన్, ఏ అగ్డా అంటే అగ్రకులాలు, ఏ ఆది ఆబాదీ మహిళలు, పి పూర్ పేదలు. ఈ ఎత్తుగడ అస్సలు ఫలించలేదు. దీంతో ఇప్పుడు కొత్త దారి వెతుకుతోంది. లవ్ కుష్ ఫార్ములాతో యాదవ్ ముస్లిం ఆధిపత్యాన్ని నితీష్ కుమార్ కౌంటర్ చేశారు. కుష్వాహా, కుర్మీ వర్గాలను ఏకం చేసి ఓటు బ్యాంకు పటిష్టం చేసుకున్నారు. ఈసారి ఎవరి ప్లాన్ ఫలిస్తుందో. గత ఎన్నికల ప్రకారం బీహార్లో బీజేపీ, ఆర్జేడీల ఓటు బ్యాంకు చెరో 20%, జేడీయూ 14.5%, కాంగ్రెస్ 8%, కమ్యూనిస్టులకు 6% ఓట్లు వచ్చాయి. అధికారం దక్కాలంటే సుమారు 40% ఓట్లు అవసరం. 2020 ఎన్నికల్లో ప్రధాన కూటములు ఎన్డీఏ, ఎంజీబీ దాదాపుగా తలో 37% ఓట్లు తెచ్చుకున్నాయి. చిన్న తేడాతో ఎన్డీఏ అధికార పీఠం దక్కించుకుంది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో 30 సీట్లు గెలిచి ఎన్డీఏ జోరు మీదుంది. గత నవంబర్లో జరిగిన 4 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో 2 చోట్ల బీజేపీ, 1 జేడీయూ, మరొకటి హెచ్ఏఎం గెలిచాయి. ఎంజీబీకి నిరాశ తప్పలేదు. జన్ సురాజ్ గెలవకపోయినా చెప్పుకోదగ్గ ఓట్లు సాధించింది. ఎప్పటికప్పుడు మారే బీహార్ ఓటరు నాడి మరో నెలలో జరిగే ఎన్నికల నాటికి ఎలా మారుతుందో. తగ్గిపోతున్న నితీష్ కుమార్ వైభవానికి బీజేపీ ఉత్సాహం ఔషధంలా పనిచేస్తుందా? ప్రజాకర్షక హామీలు మహాగఠబంధన్కు విజయం సాధించి పెడతాయా? జన్ సురాజ్ వినూత్న ఎజెండాకు ప్రజాదరణ దక్కుతుందా? ఈ ప్రశ్నలకు సరైన జవాబు కావాలంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.